హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 9th January కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో విల్ బి గోయింగ్ టు స్టార్ట్ విత్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్. మనం ఎండ్ ఆఫ్ ద సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని కవర్ చేయండి. దెన్ నెక్స్ట్ మీరు ఏంటంటే ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు. డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ మీరు క్లియర్గా విన్న తర్వాత ఈవెన్ నేను మీకు డిస్క్రిప్టివ్ సెషన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంటాను మధ్యలో, అలాంటి స్ట్రాటజీకి కవర్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళండి. మనకి ప్రాక్టీస్ సెక్షన్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మీకు ఏవైతే కాన్సెప్ట్స్ మేము ప్రీవియస్ డేస్లో కవర్ చేశామో వాటి బేసిస్ పైననే మీకు ఒక రివిజన్ పర్పస్లో యూజ్ అవ్వడానికి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. Is it clear? So now let us start our session. అండ్ ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ యూ గో త్రూ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో ఇంకేంటి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ యూ హ్యావ్ మెన్షన్ రిగార్డింగ్ 1971 వార్. కానీ ఇంకా స్టిల్ లైక్ ఎవరికైనా మీకు అట్లీస్ట్ 1971 వార్ గురించి ఐడియా ఉన్నట్లయితే డీటెయిల్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా మీరు అదర్ ఆస్పిరెంట్స్కి కూడా హెల్ప్ఫుల్ ఉద్దేశంతో మ్యాక్సిమం రిపీట్ చేస్తున్నారు. బికాస్ ఒకవేళ మీకు చాలా మెంబర్స్కి డౌట్ ఉన్నట్లయితే ద నెక్స్ట్ డే విల్ బి డిస్కసింగ్. ఈవెన్ మీకు 1 పర్సన్కి డౌట్ ఉన్నా కూడా విల్ బి డిస్కసింగ్. బట్ ఫైన్ ఏంటంటే మీకు ప్రతిరోజు ఏవైతే డౌట్స్ మెన్షన్ చేస్తున్నారో లైక్ 1 ఫైన్ డే ఒక సెషన్లో మీకు హోల్ కంప్లీట్ డౌట్స్ అనేది డిస్కస్ చేస్తాం, డౌట్స్ క్లారిఫైయింగ్ సెషన్గా. సో ఒకసారి మీరు ఏంటంటే క్లియర్గా ఇప్పటి వరకు ఏవైతే క్లాసెస్ జరిగాయో మీకు ఏ క్లాస్లో ఏదైనా ఆర్గనైజేషన్ గురించి కానివ్వండి ఏ డౌట్స్ ఉన్నా మనకి మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ సంబంధించిన డౌట్స్ ఏవైనా కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్తో స్టార్ట్ చేసినట్లయితే ద ఫస్ట్ కాన్సెప్ట్ మనం నేషనల్ న్యూస్లో కవర్ చేయబోతున్నాం. అండ్ మనకి నేషనల్ న్యూస్లో ఈ రోజున్న కాన్సెప్ట్ ఏంటి అంటే కేవీఐసి గురించి. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. మరి యాక్చువల్గా ఇప్పుడు మీకు డౌట్ రావాలి ఎందుకోసం మనకి ఈ కేవీఐసి అనేది యాక్చువల్గా ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే రీసెంట్గా ఇది ఇండియాలో ఫస్ట్ టైం అనమాట విచ్ ఇస్ లైక్ ఫర్ లాంచింగ్ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్స్ అనే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎలా ఫంక్షన్ అవ్వబోతున్నాయి, వాటి యొక్క ప్రొసీజర్ ఏంటో మనం తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఫస్ట్ ఇక్కడ మనకి కేవీఐసి స్టాండ్స్ ఫర్ వాట్? ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. అండ్ రీసెంట్గా మనకి లాంచ్ చేసింది ఈ ఫస్ట్ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ ఎక్కడ అంటే దట్ ఈస్ ఇన్ గజియాబాద్ అనమాట. మనకి ఇక్కడ చైర్మన్ కూడా చూసుకోండి కేవీఐసికి వినయ్ కుమార్ సక్సేనా గారు మనకి ఈ యొక్క కేవీఐసి చైర్మన్ అనమాట. తను రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. దెన్ మనకి యాక్చువల్గా ఈ మొబైల్ వాన్ ఎలా డిజైన్ చేశారు అంటే మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్గా అండ్ దాట్ ఈస్ అట్ అ కాస్ట్ ఆఫ్ ₹15 lakhs. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మనకి అమౌంట్ లేదా అవుట్లే రైట్ అంటే మిమ్మల్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో అమౌంట్ అని క్వశ్చన్ డైరెక్ట్గా అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారన్న ఉద్దేశంతో ఎగ్జామినర్ మిమ్మల్ని అవుట్లే అని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మీకు మళ్ళీ అవుట్లే అంటే అసలు యాక్చువల్గా ఇలా ప్రాజెక్ట్ సంబంధించి ఏం ఆన్సర్ చేయాలి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అవుట్లే అంటే ఎంత అమౌంట్ అనేది ఈ ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారు. ఒక అవుట్లే జస్ట్ ఒక ఎస్టిమేటెడ్ అవుట్లే అంటుంటారు కదా, జస్ట్ బేసిక్ టర్మినాలజీస్ ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. ఈవెన్ మీరు తెలుగులో అయినా పర్వాలేదు, కానీ ఏంటంటే టర్మ్స్ వచ్చినప్పుడు ఈజీగా వాటి మీనింగ్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
దెన్ మోస్ట్ ద పార్ట్ ప్రొసీజర్, అంటే ఈ ప్రాసెసింగ్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్స్ అనేవి ఏ విధంగా లైక్ యూ కెన్ సీ ఫంక్షన్ అవ్వబోతున్నాయి అంటే యాక్చువల్గా ఇందులో హనీ ప్రాసెసింగ్ అనేది 300 kgs ఆఫ్ హనీ అనేది జస్ట్ 8 hours ప్రాసెస్ అవ్వబోతుంది అనమాట. అది ఫస్ట్ ఫంక్షనింగ్ అండ్ ఫీచర్ అనమాట మనకి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈవెన్ ఇందులో టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఎక్విప్ అయి ఉంటుంది ఆ మొబైల్ వ్యాన్లో. అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అది ఈవెన్ ఇట్ కెన్ గివ్ ద అండ్ టెస్ట్ చేసిన తర్వాత ఈవెన్ ఇట్ కెన్ గివ్ ద రిజల్ట్ బై ఎగ్జామైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ హనీని కూడా తెలుపుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకొని మనకి బోత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీలో మనకి ఈ మొబైల్ వ్యాన్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో మరి ఈ మొబైల్ వ్యాన్స్ ఏదైతే ఉందో ఈ హనీకి సంబంధించింది, మరి ఈ యొక్క మొబైల్ వ్యాన్స్ని ఏ ఒక్క అండర్ మేజర్ మిషన్లో భాగంగా లాంచ్ చేశారు అంటే కేవీఐసి యొక్క హనీ మిషన్లో భాగంగా మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది. మరి కేవీఐసి హనీ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మనకి యాక్చువల్గా అంటే కేవీఐసి యొక్క ఏంటి మనకి హనీ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ హనీ బాక్సెస్ ఫార్మర్స్కి ఇవ్వడము. ఈవెన్ ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ వాట్ ఈస్ దాట్ బాక్సెస్ టు ద ఫార్మర్స్ అండ్ ఆల్సో ఈవెన్ ట్రైనింగ్ ద బీ కీపర్స్. ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్కి ఐదర్ ఎడ్యుకేటెడ్ యూత్ అయినా కూడా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే దే కెన్ గో త్రూ దిస్ బీ కీపింగ్ ట్రైనింగ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? దట్ ఈస్ అండర్ ద ప్రోగ్రామ్ ఏంటి మనకి కేవీఐసి యొక్క హనీ మిషన్లో భాగంగా. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఈవెన్ మీరు ఈ కాన్సెప్ట్ని అపాయింట్మెంట్స్లో కూడా కన్సిడర్ చేయండి. ఒపెక్ అనేది మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. యాక్చువల్లీ వాట్ డస్ ఒపెక్ స్టాండ్స్ ఫర్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? రీసెంట్గా దీనికి న్యూ సెక్రటరీ జనరల్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆ న్యూ సెక్రటరీ జనరల్ ఎవరు అని మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళినట్లయితే అల్ గైస్ గారు యాక్చువల్గా వెటరన్ ఆఫ్ కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఒపెక్ గవర్నర్గా 2017 నుండి జూన్ 2021 వరకు యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పర్సన్ని సెలెక్ట్ చేసి న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఒపెక్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ద నేమ్. ఏ కంట్రీకి సంబంధించి మనకి కువైట్ హైతమ్ అల్ గైస్ గారిని అపాయింట్ చేశారు. అండ్ ఇప్పుడు మీకు ఏంటంటే ఒపెక్ యొక్క స్టాటిక్ జీకే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1960 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ వియన్నా, ఆస్ట్రేలియా. సో ఎప్పుడు కానీ కాన్సన్ట్రేట్ చేయండి. మ్యాక్సిమం హెడ్ క్వార్టర్స్ ఇంకా మిమ్మల్ని ఎస్టాబ్లిష్డ్ ఇయర్ పైననే క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి ఈ 2 ఏరియాస్ నుండి స్టాటిక్ జీకే క్వశ్చన్స్ వస్తాయి మనకి జనరల్ స్టడీస్ నుండి, రైట్? మ్యాక్సిమం ఏంటంటే నేను ఇందాక మీకు కేవీఐసి కూడా చెప్పాను కదా, సో కేవీఐసి కూడా పాసిబుల్ అయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంకా హెడ్ క్వార్టర్స్. అంటే మీరు నేను మ్యాక్సిమం క్లాసెస్లో మనం కేవీఐసి గురించి ప్రీవియస్ సెషన్స్లో కవర్ చేయడం జరిగింది. ఏవైతే కాన్సెప్ట్స్ మనం కొత్తగా చేస్తున్నామో క్లాసెస్లో వాటి యొక్క స్టాటిక్ జీకే వన్స్ మీకు ఇస్తాము. అండ్ మళ్ళీ దాని నెక్స్ట్ డే ఒకవేళ సేమ్ కాన్సెప్ట్ ఒపెక్ గురించి మన కరెంట్ అఫైర్లో ఉందనుకోండి, అప్పుడు నేను మీకు ఏం చెప్తాను, ఒపెక్ యొక్క స్టాటిక్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అంటాను. అంటే మనం ఆల్రెడీ ఒపెక్ యొక్క స్టాటిక్ జీకే డిస్కస్ చేసామని అర్థం అనమాట. ఇఫ్ పాసిబుల్ మళ్ళీ రిపీట్ చేయాల్సే ఛాన్సెస్ ఉంటే వి విల్ రిపీట్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అండ్ రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఉంది మనకి. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే జస్టిస్ ఆయిషా మాలిక్ గారు పాకిస్తాన్ యొక్క ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆయిషా మాలిక్ గారి యొక్క ఇమేజ్ చూసుకోండి ఇక్కడ మీరు. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అండ్ ఆయిషా మాలిక్ గారు మరి ప్రీవియస్గా ఎక్కడ వర్క్ చేశారు అంటే ఏ హైకోర్ట్స్ లేదా ఎందులో వర్క్ చేశారు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనా? లెట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ ఇట్. అండ్ యాక్చువల్గా ఏంటంటే పాకిస్తాన్ అనేది ఒక మూవ్ క్లోజర్ చేసింది. ఈ ఫస్ట్ టైం ఉమెన్ జడ్జ్ని సుప్రీంకోర్టుకి అపాయింట్ చేయడము. ఈ ఫస్ట్ అనే వర్డ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. రీసెంట్గా ఆయిషా మాలిక్ గారు ఏ కంట్రీకి ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జ్గా అపాయింట్ అయ్యారు అంటారు. ఏ కంట్రీ యొక్క సుప్రీంకోర్టు? అది మనకి పాకిస్తాన్ యొక్క సుప్రీంకోర్టు. దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్. ప్రీవియస్గా ఏంటంటే మనకి ఆయిషా మాలిక్ గారు తను లాహోర్ హైకోర్టు జడ్జ్గా వర్క్ చేశారు. తన ఎలివేషన్ ఆఫ్ లాహోర్ హైకోర్టు జడ్జ్ తర్వాత ఇప్పుడు అండ్ షీ హ్యాస్ మూవ్డ్ టు ద అపెక్స్ కోర్ట్. అపెక్స్ కోర్ట్ అంటే ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద బేసిక్ వర్డ్స్ అండ్ టర్మినాలజీస్ యూ హ్యావ్ టు నో. దెన్ ఈవెన్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక హై పవర్ ప్యానెల్ అనేది తన యొక్క అపాయింట్మెంట్ని అప్రూవల్ చేయడం జరిగింది. అండ్ అది కూడా మనకి జేసీపీ ద్వారా జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ అనేది చీఫ్ జస్టిస్ గుల్జర్ అహ్మద్ గారు అప్రూవల్ అనేది ఇచ్చారు. రిగార్డింగ్ అంటే ఓట్స్ని కన్సిడర్ చేస్తూ మెజారిటీ తనకి ఏంటంటే 5 votes అగైనెస్ట్ ద 4 అనేవి లైక్ తను స్కోర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దీస్ కన్సిడరేషన్స్ షీ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ అ సుప్రీం కోర్ట్ జడ్జ్. అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్ ఉమెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరు అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలి? ఆయిషా మాలిక్ గారు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్
సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్లయితే ఐసీఎంఆర్ రీసెంట్గా అప్రూవల్ ఇచ్చింది. ఏంటంటే ఇండియాలో ఫస్ట్ టైం డిజైన్ చేసిన ఒక కిట్ అనమాట. ఆ కిట్టే మనకి ఒమిక్రాన్ వేరియంట్, ఈ సార్స్ కరోనా వైరస్ వేరియంట్స్ ఏవైతే డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా నోట్ అయింది ఒమిక్రాన్. ఈ ఒమిక్రాన్ డిటెక్ట్ చేయడం కోసం కూడా మనకి ఇండియాలో ఫస్ట్ టైం ఒక కిట్ని డిజైన్ చేశారు. ఆ కిట్ నేమ్ వచ్చేసి మనకి ఒమిష్యూర్. ఏంటి ఆ కిట్? యాక్చువల్గా ఒమిష్యూర్ అనే కిట్ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఇది ఎలా ఫంక్షన్ చేయబోతుంది, ప్రొసీజర్ ఏంటో, ఫీచర్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము క్లాస్లో. కానీ ఫస్ట్ యాక్చువల్గా ఈ కిట్ని ఎవరు డెవలప్ చేశారు, మరి ఇండియాలో ఎవరు అప్రూవల్ ఇచ్చారు, అంటే ఏ ఆర్గనైజేషన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అంటే మనకి ఐసీఎంఆర్ అనేది అప్రూవల్ ఇచ్చింది. ఐసీఎంఆర్ ఏంటి మనకి? విచ్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో రీసెంట్గా ఈ అప్రూవల్ తీసుకుంది. ఏంటంటే ఈ ఒమిక్రాన్ డిటెక్ట్ చేసే కిట్ని అప్రూవల్ ఇచ్చి, అంటే ఇంకా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. దెన్ ఈ కోవిడ్ కిట్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేసింది ఎవరు? మనకి టాటా. ఇస్ ఇట్ క్లియర్? టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు యాక్చువల్గా ఈ కిట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ద కిట్స్ ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఎవరు డెవలప్ చేశారు, ఇలాంటివి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి. దెన్ మనకి ఫంక్షన్స్ ఏంటి, ఫీచర్స్ అంటే ఈ టెస్ట్ అనేది యాక్చువల్గా కిట్ ఏదైతే ఉందో ఈ కిట్ యొక్క మనకి రన్ టైం కానీ ఎక్స్ట్రాక్షన్ టైం చూస్తున్నది డిఫరెన్స్ చూసుకోండి. మీకు క్లియర్గా కావాలి అనుకుంటే ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసి మీరు నోట్స్ తీసుకోండి. యాక్చువల్గా ఈ టెస్ట్ అనేది ఈవెన్ స్టాండర్డ్ రియల్ టైం పీసీఆర్ మెషిన్స్తో కంపాటబుల్ చూసుకుంటే టెస్ట్ యొక్క రన్ టైం వచ్చేసి మనకి 85 minutes అనమాట. అండ్ ఈవెన్ మనకి ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ అవనివ్వండి లేదా శాంపుల్ కలెక్షన్ అవనివ్వండి, అదేంటంటే రిజల్ట్ అనేది విచ్ టర్న్ అరౌండ్ ద టైమ్ రీసెంట్లీ, అంటే మనకు కొన్ని రీసెర్చెస్ ప్రకారం చూసుకుంటే 130 minutes అనమాట ఈ ఒమిష్యూర్ కిట్ యొక్క ఎక్స్ట్రాక్షన్ టైం. అండ్ రన్ టైం ఏంటి యాక్చువల్ కిట్ది? 85 minutes. మళ్ళీ ఈ డ్యూరేషన్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మ్యాక్సిమం ఒకవేళ మిమ్మల్ని డ్యూరేషన్ సంబంధించి క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, సో మేబీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రై టు కాన్సన్ట్రేట్. ఇక్కడ మనకి 85 minutes అనేది రన్ టైం, 130 minutes అనేది ఎక్స్ట్రాక్షన్ టైం అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది మనకి ఒమిష్యూర్ కిట్ యొక్క సిగ్నిఫికెన్స్ కానీ ఫీచర్స్ అవనివ్వండి. ఇది ఎందుకోసము? ఒమిక్రాన్ వేరియంట్ని డిటెక్ట్ చేయడానికి రీసెంట్గా ఇండియాలో ఫస్ట్ టైం ఈ కిట్ని డెవలప్ చేయడం జరిగింది. అప్రూవల్ ఇచ్చింది ఎవరు? మనకి ఐసీఎంఆర్. ఎవరు డెవలప్ చేశారు? టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి ధీరేంద్ర కే ఝా గారు ఒక బుక్ని ఆథర్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి ధీరేంద్ర కే ఝా గారు ఎవరు అంటే యాక్చువల్లీ ద పర్సన్ ఇస్ ఢిల్లీ బేస్డ్ జర్నలిస్ట్ అనమాట. సో తను రీసెంట్గా ఒక బుక్ని డిస్క్రైబ్ చేశారు, ఆథర్ చేశారు. ఆ బుక్ టైటిల్ ఏంటంటే మనకి గాంధీస్ అసాసిన్, ద మేకింగ్ ఆఫ్ నాథూరామ్ గాడ్సే అండ్ హిస్ ఐడియా ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీరు టైటిల్ అవ్వనివ్వండి, ఆథర్ అవ్వనివ్వండి, డిస్క్రిప్షన్ అవ్వనివ్వండి, ఈ 3 areas ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. సో మనం టైటిల్ అండ్ ఆథర్ కవర్ చేసాం. డిస్క్రిప్షన్కి వెళ్ళినట్లయితే ఈ బుక్ అనేది గాడ్సే గారి యొక్క రిలేషన్షిప్ అనేది ఆర్గనైజేషన్స్తో ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి తన యొక్క ఐడియాస్ ఇండియాని మేక్ చేయడం కోసం. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా మనకి గాడ్సేస్ గారి గురించి మనకి అండ్ ఆల్సో మహాత్మా గాంధీ గారి యొక్క అసాసినేషన్కి సంబంధించి ఈ బుక్లో ఎగ్జామైన్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఇంకా మీరు ఇక్కడ బియాండ్ ద కాన్సెప్ట్ వెళ్ళాలి అనుకుంటే ఏ ఏరియాస్ని కవర్ చేయాలి? మీరు బియాండ్ ద కాన్సెప్ట్ కావాలి అనుకున్నప్పుడు ఏరియాస్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్స్ ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే మనకి నాథూరామ్ గాడ్సే గారి యొక్క హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. లేదు అంటే మహాత్మా గాంధీ గారి అసాసినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అందుకోసమే ఒకసారి క్లాస్ అయిన తర్వాత ఈ నాథూరామ్ గాడ్సే గారి యొక్క రోల్ ఏంటి, యాక్చువల్గా గాంధీస్ అసాసినేషన్కి లింక్ ఏంటి అనేది క్లాస్ అయిన తర్వాత వెళ్ళండి. ఇంకా మీకు అర్థం అవ్వలేదు అనుకున్నప్పుడు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈవెన్ నేను మీకు ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ గాంధీస్ అసాసినేషన్కి నాథూరామ్ గాడ్సే గారికి ఉన్న లింక్ ఏంటి అనేది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనేది 10th January నుండి 16th January వరకు 2022లో ఆర్గనైజ్ చేయబోతుంది. యాక్చువల్గా ఏంటంటే అండర్ ద పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్లో భాగంగానే ఆ సెలబ్రేషన్స్లో భాగంగానే మనకి ఇక్కడ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనేది 10th నుంచి 16th January వరకు ఆర్గనైజ్ చేయబోతున్నారు. దెన్
ఇక్కడ మనకి యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్స్ అవనివ్వండి, మినిస్ట్రీస్ అవనివ్వండి ఏంటి అంటే కమర్స్ మినిస్ట్రీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ as DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో మనకి 2 ఆర్గనైజేషన్స్ కొలాబరేట్ అయిన తర్వాత ఈ యొక్క ఇన్నోవేషన్ వీక్ని సెలబ్రేట్ లేదా ఆర్గనైజ్ చేయబోతున్నారు. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ వీక్ని ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు, అడ్వాంటేజెస్ లేదా బెనిఫిట్స్ ఏంటి అంటే యూ కెన్ సీ హియర్. ఇక్కడ మనకి ఇన్నోవేషన్ వీక్ అన్నాం, వీక్ డేస్ కాదు గుర్తుపెట్టుకోండి, వీక్స్కి, అండ్ దాట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్. సపోజ్ ఇంటర్నేషనల్ వీక్స్ అవుతున్నాయి ఇన్నోవేషన్ వీక్ అన్నప్పుడు సపరేట్గా స్పెసిఫిక్గా ఇదేమన్నారు, ఇండియాకి సంబంధించిన ఇన్నోవేషన్ వీక్ అన్నారు. సో మీరు అలా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కేటగరైజ్ చేయండి. దాని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ వీక్స్ అవనివ్వండి లేదా డేస్ అని అడుగుతున్నారు, కన్ఫ్యూజ్ అవ్వకండి, వీక్ డేస్కి క్లియర్. సో క్లియర్గా చూసుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేసేది వీక్కి సంబంధించి, అంటే వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తుంటారు ప్రోగ్రామ్స్ని. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క వీక్ లాంగ్ ఇన్నోవేషన్ అనేది రీసెంట్గా జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ అనేవి వర్చువల్గానే, ఎందుకంటే ఇంకా మనకి ఈ కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కోవిడ్కి సంబంధించినవి. సో అందుకోసమే వర్చువల్ ఫార్మాట్లోనే ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మేజర్గా ఈ వీక్ సెలబ్రేషన్స్లో దిల్ బి గోయింగ్ టు షోకేస్ అండ్ స్ప్రెడ్ అండ్ ఆల్సో ద డెప్త్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అక్రాస్ ఇండియా కవర్ చేయబోతున్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించి, ఇన్నోవేషన్స్కి సంబంధించి. క్లియర్, ఇది ఆబ్జెక్టివ్ అనమాట. మరి ఇందులో ఈవెన్ ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు, హూ విల్ బి గోయింగ్ టు టేక్ అ మేజర్ రోల్ అనేది కూడా ఈవెన్ ఇంకా మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు క్లియర్గా తెలుసుకోవాలి, ఇంకా నోట్స్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మీరు ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసుకొని నోట్స్ తీసుకోండి. లేదు అంటే జస్ట్ ఒకసారి గ్లాన్స్ వేయండి. ఈ పాయింట్స్ ద్వారా మీకు ఒక ఐడియా అనేది క్రియేట్ చేయడం కోసమే మీకు ఇక్కడ ఈ స్లైడ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దీంతో మనం ప్రాక్టీస్ సెషన్ది ఫినిష్ అయ్యింది, సారీ డిస్క్రిప్టివ్ సెషన్ది ఫినిష్ అయ్యింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. మనం ఇదివరకు ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో వాటి బేసిస్ చేసుకొని ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాం. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని డైరెక్ట్ వేలో కూడా క్వశ్చన్స్ ఇస్తుంటాము, ఇండైరెక్ట్ వేలో కూడా మీకు ఎందుకు ఇస్తున్నాము అంటే మీరు డిఫికల్టీగా ఫీల్ అవ్వడానికి కాదు, కానీ డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ చూసినప్పుడు యా డన్, మనం ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ క్లాస్లో చేసాము అన్న ఒక థాట్ మీకు రావాలి. ఎగ్జామ్ మీకు ఈజీ అవ్వాలన్న ఉద్దేశంతోనే, అంటే మళ్ళీ మీరు ఫస్ట్ టైం ఇలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో చూస్తే మీరు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో కూడా మీకు అర్థం అవ్వదు. సో అందుకోసమే ఈవెన్ మీకు లూప్ హోల్స్ కానీ ఎక్కడ మీరు ల్యాగ్ అవుతున్నారో కూడా అలాంటి ఏరియాస్ని కూడా మ్యాక్సిమం మన క్లాసెస్లో ఓవర్కమ్ చేయడానికే ట్రై చేస్తున్నాము. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఈవెన్ మీకు డౌట్స్ ఉన్నా కూడా, అంటే ఒకవేళ క్వశ్చన్స్ ఏమైనా అర్థం అవ్వకపోయినా కూడా మెన్షన్ చేయండి, మళ్ళీ మనకు ద సేమ్ క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి రీసెంట్గా ఈ మహాత్మా గాంధీస్ అసాసిన్ ద మేకింగ్ ఆఫ్ నాథురామ్ గాడ్సే అండ్ హిస్ ఐడియా ఆఫ్ ఇండియా అనేది యాక్చువల్గా ఈ బుక్ని ఎవరు ఆథర్ చేశారు అనేది ఆథర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే రాహుల్ రవేల్, VL ఇందిరాదత్, హరీష్ మీనాక్షి, అనురాధ శర్మ పూజారి ఆర్ ధీరేంద్ర ఝా. ఈవెన్ రీసెంట్గా మన క్లాసెస్లో VL ఇందిరాదత్ గారి గురించి డిస్కస్ చేయడం జరిగింది, రైట్? సో ఒకసారి మీరు పాసిబుల్ అయితే రీసెంట్గా ఏ బుక్ని VL ఇందిరాదత్ గారు రచించారు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, బికాస్ ద కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనకి రీసెంట్గా మనకి ఒమిక్రాన్ వేరియంట్ని డిటెక్ట్ చేయడం కోసం ఇండియాలో ఫస్ట్ ఒక కిట్ని అప్రూవల్ చేశారు, రైట్స్? అండ్ డెవలప్ చేసింది మనకెవరు? టాటా. అండ్ అప్రూవల్ ఇచ్చింది ఏంటి మనకి? ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దెన్ ఆ కిట్ యొక్క నేమ్ ఏంటి? టైటిల్స్ అడుగుతున్నారు, చూసారు కదా. మీరు మ్యాక్సిమం ఏమనుకుంటారు, ఐదర్ ఎవరు డెవలప్ చేస్తారు ఇలాంటివి అడుగుతారు అనుకుంటారు, కానీ జస్ట్ మీరు నెగ్లెక్ట్ చేసే ఏరియా ఏంటి? ఓకే, ఈ ఒమిక్రాన్ అంటే మనం ఇలా అని ఒక నేమ్ గుర్తుపెట్టుకుంటాము, దాన్ని ఏంటంటే జస్ట్ షార్ట్ టర్మ్ మెమరీగా, కానీ మీకు మ్యాక్సిమం గుర్తుండేది ఏంటి? దాని ఫీచర్స్ కానీ ఇదంతా గుర్తుపెట్టుకుంటారు, కానీ ఏదైతే నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి ఏరియాస్ నుండి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తాయి. అందుకోసమే గుర్తుపెట్టుకోండి, ఈవెన్ టైటిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐదర్ ప్రాజెక్ట్స్ అవనివ్వండి, స్కీమ్స్ అవనివ్వండి, ప్రోగ్రామ్స్ అవనివ్వండి, వాటిలో ఏంటంటే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటారు. దీని యొక్క టైటిల్ ఏంటి? ఈ స్కీమ్ యొక్క అంటే మనకి కొన్నిసార్లు సపోజ్ ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? హనీ వ్యాన్స్ గురించి, ప్రాసెసింగ్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ వ్యాన్స్, వాటికి సంబంధించి ఈ మొబైల్ ప్రాసెసింగ్ హనీ వ్యాన్స్ అనేవి ఏ మిషన్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏంటి మీ ఆన్సర్? అది KVIC హనీ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా రీసెంట్గా మళ్ళీ ఒక సబ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఈ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వండి ప్రిపరేషన్లో ఎప్పుడు, కానీ లింక్ చేసుకోండి క్వశ్చన్స్. అప్పుడు మిమ్మల్ని ఐదర్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అడిగినా, ఎండింగ్ టు స్టార్టింగ్ అడిగినా, ఎక్కడ ఏ పాయింట్ నుంచి అడిగినా ఆన్సర్ చేసే విధంగా
ఉండాలి మీ ప్రిపరేషన్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? వి విల్ బి గివింగ్ 100% ఎఫర్ట్స్ మీకోసం, మీ యొక్క ప్రిపరేషన్ కోసం. సో మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా, ఏవైనా వేస్ అప్రోచ్ అవ్వాలి అనుకున్నా మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్. వన్స్ విల్ బి లుకింగ్ ఫర్దర్ ఫర్ దోస్ కమెంట్స్. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఇక్కడ కాన్సెప్ట్స్కి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క కిట్ నేమ్ ఏంటి అనేది OmiSure, OmiFast, OmiJeet ఆర్ OmiCure. Then comes to the point called OPEC. సో ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, OPEC అనేది రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది. సో మనకి ఆల్రెడీ స్ట్రాటజిక్ క్లాస్లో కవర్ చేసాం కాబట్టి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంకా హెడ్ క్వార్టర్స్ మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకోండి, మేబీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసం మళ్ళీ రివిజన్ కూడా చెప్తున్నాను. దెన్ మనకి ఇక్కడ న్యూ సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు? మనం ఈ కాన్సెప్ట్ని ఐదర్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయొచ్చు, లేదు అంటే అపాయింట్మెంట్స్లో కూడా యూ కెన్ డీల్ విత్ ఇట్, రైట్? దెన్ అష్రఫ్ టీ లట్ఫీ ఆర్ ఎల్స్ అబ్దుల్ రహమాన్ ఆర్ ఎల్స్ ఫౌద్ రహానీ, హైతమ్ అల్ గైస్. సో ఎవరు రీసెంట్గా మనకి న్యూ సెక్రటరీ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది అనేది, అది కూడా మనకి OPECకి అపాయింట్ అవ్వడం జరిగింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఉంటుంది. ఏదైనా క్వశ్చన్స్ మీకు కొత్తగా ఇస్తున్నాను అంటే ఇంకా మీరు ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ రిపీటేషన్ అవుతున్నాయి కాబట్టి క్వశ్చన్స్ అంటే మీకు రివిజన్ ఇంకా మీరు ఫుల్ పర్ఫెక్ట్ అయినట్లయితే ది న్యూ కాన్సెప్ట్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు ఐదర్ క్లాసెస్లో 1 or 2 క్వశ్చన్స్ మీకు న్యూగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్యారలల్లీ ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు ఇంకా మీకు ఎక్కువగా కాన్సెప్ట్స్ కవర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని న్యూ క్వశ్చన్స్ని కూడా ఇస్తున్నాము. సో ట్రై టు కాన్సన్ట్రేట్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి 24th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నమెంట్ అనేది రీసెంట్గా మనకి ఫాలోయింగ్ సిటీలో ఎక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ముంబై, హైదరాబాద్, లక్నో, బెంగళూరు ఆర్ ఇందూర్. దెన్ కమెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ మెన్షన్ చేయండి. ఆన్సర్తో పాటు ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ బ్రీఫ్గా తెలిసినట్లయితే దేనికి సంబంధించి ఈ 24th నేషనల్ కాన్ఫరెన్స్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాసిబుల్ అయినంత వరకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే అదర్ ఆస్పిరెంట్స్ దే కెన్ యూజ్ దాట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్, రైట్? దెన్ అండ్ దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చాము. యాక్చువల్గా మీకు సెషన్ ఎండ్ చేయబోయే ముందు చెప్తుంది పదే రిపీటెడ్గా కూడా, మీరు ఏవైతే కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నారో క్లియర్గా షార్ట్ నోట్స్ తీసుకోండి. ఎప్పుడు కానీ ప్రిపరేషన్లో షార్ట్ నోట్స్ అనేది మీరు ఐదర్ సెకండ్ రీడింగ్ లేదా థర్డ్ రీడింగ్లో షార్ట్ నోట్స్ తీసుకోవాలి, రైట్? సో అప్పుడు ఏంటంటే మీకు ఐదర్ యువర్ టైమ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ లేదా రివిజన్ టైంలో అప్పుడు మీకు ఏంటంటే ఈ 2 టైమ్స్లో మీకు యూజ్ అవుతాయి అనమాట. షార్ట్ నోట్స్ అనేది చాలా యూజ్ఫుల్. సో ఒక హ్యాబిచువేట్ చేసుకోండి, బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ని ఫాలో అవ్వండి మీ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగర్ చేసుకోవడానికి, రైట్? సో అండ్ ఆల్సో మీ ప్రిపరేషన్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి. మనకి ఆన్సర్స్ని కూడా రెగ్యులర్గా మెన్షన్ చేస్తూ ఉండండి. సో దాట్ వీ విల్ బీ కమ్ టు నో మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అండ్ క్లాసెస్ మీకు ఎక్కడి వరకు అర్థమవుతున్నాయి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు, రైట్? అండ్ ఆల్సో ఇంకా మీ డౌట్స్ని కూడా వీ కెన్ అప్రోచ్ త్రూ కమెంట్ సెక్షన్. Thank you everyone. We'll be meeting in our next session. Until that, stay tuned.